ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలో చెప్పారు. కానీ ఇప్పుడు ఒక పర్సన్కి ఈ ఎలాంటి ఎలర్జీ సమస్యలు రాకుండా ఉండొద్దు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు మోస్ట్లీ మనము ప్రికాషన్స్, ఇప్పుడు పెట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ పెట్స్ని మనము మన బెడ్రూమ్ వరకు రాకుండా డోర్స్ వేసి ఆ హాల్లో వరకే వాటిని పరిమితం చేసి, అంటే మనం పడుకున్నప్పుడు అవి ఇన్హేల్ చేసినా కానీ వాటి అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం అవుట్డోర్స్లో మన మొత్తం లోపలికి వచ్చే వరకు అట్లా మెయింటైన్ చేసుకోవడం, పెట్స్ని కూడా నీట్గా ఉంచడము, ఇలా చేసుకొని మనం వాడే ప్రతి పిల్లో కవర్ కానీ బెడ్షీట్స్ కానీ రెగ్యులర్గా వాష్ చేయాలి. హ్యాండ్స్ రిపీటెడ్గా వాష్ చేసుకోవాలి. హ్యాండ్స్ టచ్ చేయొద్దు ఎక్కడ పడితే అక్కడ. ప్రతి దాన్ని మనం రన్నింగ్ నోస్తోని దాంతోని వాళ్ళకి హ్యాబిట్ అయిపోతుంది. ప్రతిసారి ఆ ఇచ్చింగ్ రావడం వల్ల ఇలా 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 అనుకొని మళ్ళీ అది వేరే దగ్గర పెట్టడము, మళ్ళీ ఆ ఎలర్జన్ మళ్ళీ మనకి టచ్ అయినప్పుడు రావడము, ఇలా జరుగుతుంది. కాబట్టి మనము హ్యాండ్స్ అనేవి నీట్గా ఉంచి డిఫరెంట్ పార్ట్స్లో హ్యాండ్స్ పెట్టకపోవడము, ఇవన్నీ ఎక్కువ స్ట్రాంగ్ ఆర్డర్స్, కొందరికి స్మెల్ వస్తే పడదు కాబట్టి స్ట్రాంగ్ ఆర్డర్స్ ఉన్నవి అవాయిడ్ చేసుకోవడము, ఇలా చేయాలి. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు పుప్పొడి అంటే పోలన్ గ్రెయిన్స్ వల్ల పీల్చుకున్నప్పుడు వస్తుంది కాబట్టి హ్యాట్ ధరించడము, గ్లాసెస్ ధరించడము, మాస్క్ ధరించడం చేస్తే అవి ఎక్స్పోజ్ అయినా కూడా మనము ఏమంటారు మనకు సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో నీట్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, గుడ్ హైజీన్. మనం ఎక్కువ ఇంట్లో అయితే నీట్నెస్ ఎక్కువ, ఆ చిన్నవి మనకు తెలియదు, కాక్రోచెస్ అవన్నీ రాకుండా మనం మ్యాక్సిమం ట్రై చేయాలి. సో ఇవన్నీ ప్రికాషన్స్ ఇంట్లో తీసుకుంటే, నీట్నెస్ హైజీన్ మెయింటైన్ చేస్తే కొంతవరకు మనము దాన్ని అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మరి ఒకవేళ వచ్చిన తర్వాత ఎలర్జీ సమస్యలు వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలర్జీస్ తర్వాత వచ్చిన తర్వాత మనం ఎలర్జెన్స్ అవాయిడ్ చేసి మోస్ట్లీ ట్రీట్మెంట్, వాటికి కాజ్ ఏంటి టెస్ట్ చేసుకొని అది కన్ఫర్మ్ చేసుకొని, ఇప్పుడు సైనస్ వరకు ఇన్ఫెక్ట్ అయిందనుకోని సిటీ చేసుకోవడము, బ్లడ్లోనే ఇన్ఫెక్షన్ ఉందంటే ఎస్నోఫిలిక్ టెస్ట్ చేసుకోవడము, ఇట్లా స్కిన్ టెస్ట్ చేసుకోవడం, ఇట్లా డిఫరెంట్ టెస్ట్లు చేసి మనం ఒక అసెస్మెంట్కి వచ్చి దానికి మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం. హోమియోలో అయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఏదైనా దగ్గరలో ఉన్న హోమియో హాస్పిటల్కి వెళ్ళి మీరు మీ లక్షణాలన్నీ చెప్పి మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. అంటే ఇప్పుడు జాగ్రత్తలు అంటే పాటించినప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అంటారు. సరే, మరి ఇప్పుడు ఒకవేళ ఇంట్లో హోమ్ రెమెడీస్ కొంతమంది వాడుతూ ఉంటారు కదా మ్యామ్, అది ఎంతవరకు కరెక్ట్? మరి హోమ్ రెమెడీస్లో ఎలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? హోమ్ రెమెడీస్ తీసుకోవచ్చు, కానీ అది పక్కా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ నేను చెప్పాను ఆల్రెడీ, ఎలర్జిక్ రైనైటిస్ అనేది స్టాటిక్ కాదు, అది డైనమిక్, అంటే స్ప్రెడ్ అవుతుంది. ఎలర్జిక్ రైనైటిక్ మార్చ్ అంటారు, అంటే స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో మనం హోమ్ రెమెడీ తీసుకున్నప్పుడు అంటే ఒక ఎలర్జన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంది. హోమ్ రెమెడీ తీసుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం, మనం హోమ్ రెమెడీ తీసుకోవడం వల్లనే తగ్గిపోయింది అని అనుకుంటాం, కానీ అది ఎలర్జన్ లేకపోవడం వల్ల తగ్గి ఉండొచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఆ డిలే చేసేస్తాం. ఆ డిలే చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనం ఇంకా డ్యామేజ్ చేస్తున్నాం మన ఆర్గన్స్ని. సో ఎప్పుడైనా కానీ హోమ్ రెమెడీస్ ఓకే, డైట్లో చూడండి. హోమ్ రెమెడీస్ అంటే డైట్, మంచి ఫుడ్ తినండి, ఇట్స్ ఓకే. బట్ ఆల్ ద రెమెడీస్ మే నాట్ వర్క్, మనకు తెలియదు, మనం అనుకుంటాం. కానీ ఎంతకైనా సరే డాక్టర్ పర్యవేక్షణలోనే దాన్ని ట్రీట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అది ఎప్పటికీ కొందరికి క్యూర్ అవ్వని డిజీజ్ కాబట్టి దానికి ట్రీట్మెంట్ కరెక్ట్గా లేదు. కాబట్టి మనం హోమియోలో అయితే దానికి మనకి బెటర్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైనా కానీ డాక్టర్ పర్యవేక్షణలోనే జరిగేటట్టు చూసుకుంటే చాలా మంచిది. ఓకే, మరి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మనకి? హోమియోలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయండి. కొన్ని ఆర్సాల్బని, నక్స్వామిక అని, ఇవేంటంటే మనము వాళ్ళకి డ్రగ్స్ ఇస్తామన్నమాట. అంటే ఆ రెమెడీస్ ఇచ్చినప్పుడు వాళ్ళ పర్సనాలిటీకి సెట్ అయ్యేది, వాళ్ళ సిమ్టమ్కి సెట్ అయ్యేది. కొందరికి ఫుడ్ వల్ల వస్తుంది, కొందరికి గాలి వల్ల వస్తుంది, కొందరికి డస్ట్ వల్ల వస్తుంది. మా దాంట్లో డిఫరెంట్ డస్ట్కి రిలేటెడ్ కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్, అంటే మనకున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ అలర్జన్స్కి డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి. అంటే ఆ అలర్జన్స్ అన్నిటికీ తట్టుకోగలిగే, వాటికి యూజ్ అయ్యేవి అన్నీ హోమియోలో మనకి డిఫరెంట్, ఒకటి కాదు చాలా వెరైటీ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి. మనకి రిజల్ట్ అనేది షూర్గా వస్తుంది. ఆ మెడిసిన్స్ మనము మైల్డ్, మోడరేట్, సివియర్ని బట్టి కొందరికి డేస్లో కూడా తగ్గొచ్చు, కొందరికి మంత్స్లో తగ్గొచ్చు, కొందరికి ఇయర్స్లో కూడా తగ్గొచ్చు. అంటే వాళ్ళ యొక్క సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ని బట్టి ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో మనకి డిఫరెంట్ రెమెడీస్ ఉన్నాయి దేనికైనా. అంటే ఐదర్ సివియర్ కేసెస్కి రెమెడీస్ ఉన్నాయి, మైల్డ్ కేసెస్కి కూడా రెమెడీస్ ఉన్నాయి. సో మీరు హోమియో తీసుకుంటే మీకు తప్పకుండా రిజల్ట్ అనేది మాత్రం షూర్గా వస్తుందండి. అంటే ఇప్పుడు హోమియోపతిలో